సిరాయి మూవీ చూశాను. ఇది ఒరిజినల్‌గా తమిళ్ మూవీ. తెలుగు డబ్బింగ్ ఉంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. చాలా జెన్యూన్‌గా, సిన్సియర్‌గా, రియలిస్టిక్‌గా ఉంది సినిమా. మామూలుగా మనకు పోలీసుల ప్రొఫెషనల్ లైఫ్ గురించి పెద్ద ఐడియా ఉండదు. వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోర్టులు, వాళ్ళ శిక్షలు, వాళ్ళ పనిష్మెంట్స్ ఎందుకు ఐడియా ఉండదంటే మనకు పెద్ద టచ్ లేని సబ్జెక్ట్ అది. మేబీ మనం క్రైమ్ చేస్తే దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుందేమో కానీ క్రైమ్ చేయం కాబట్టి మనకు తెలియదు అది. సో ఇలా తెలియని విషయం చెప్పినప్పుడు మామూలుగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దట్టు ఇంత రియలిస్టిక్గా చెప్తే చాలా బాగా అనిపిస్తుంది. సో అదే ఈ సినిమాకున్న పెద్ద అసెట్. ఇంతకుముందు పోలీస్ సినిమాలు చూడలేదా అంటే చూసినాం. ఒకటో రెండో రియలిస్టిక్గా ఉంటాయి, మిగతావన్నీ సినిమాటిక్గానే అనిపిస్తుంటాయి. బట్ ఈ సినిమా అలా కాదు. ఈ హోల్ సినిమాలో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, అబ్దుల్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. మదర్ కోసం జైలుకి వెళ్తాడు, లవర్ కోసం బయటికి రావాలనుకుంటాడు. ఆర్క్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది. అదే ఈ సినిమాలో ఉన్న బ్యూటీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక పోలీస్ కానిస్టేబుల్ తన డ్యూటీలో భాగంగా ఒక దోషికి ఎస్కార్ట్గా కోర్టుకు తీసుకెళ్తుంటాడు. ఈ జర్నీలో వాడి స్టోరీ తెలుసుకొని పోలీస్ కానిస్టేబుల్ వాడికి సపోర్టుగా నిలబడతాడు. సో దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నదే స్టోరీ. స్టోరీ అయితే చాలా సింపుల్, బట్ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఒక 2 hours మూవీలో సెట్ కావడం అన్నది నాట్ ఏ జోక్. బట్ దీంట్లో ప్రాపర్గా సెట్ చేసినారు. హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ బ్యాక్ డ్రాప్, మెయిన్ క్యాస్టింగ్, ఓపెనింగ్ బస్సు సీను, అబ్దుల్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ రిలీజియన్ గురించి డిస్కషన్, ఆ సీను. తర్వాత అబ్దుల్ మదరు, అబ్దుల్ గర్ల్ ఫ్రెండ్ ఫాదరు, అబ్దుల్. సో ఇలా ముగ్గురి మధ్యన జరిగే సీను, కోర్ట్ రూమ్ డ్రామా, లాస్ట్ 40-45 minutes పోర్షన్. ఇక్కడ నెగిటివ్స్ ఏంటంటే, సినిమా ఇనీషియల్గా చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఆ స్టోరీలోకి వెళ్ళడానికి బాగా టైం తీసుకున్నారు. అక్కడ మనకు కొంచెం బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ హీరో ఇనీషియల్గా ఒకటి ఎన్కౌంటర్, అది షూట్అవుట్ ఏదో ఒకటి జరుగుతుంది. సో దాని మీద పై ఆఫీసర్ల ఎంక్వైరీ, ఆ ట్రయల్ ఏదో నడుస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. గెస్ చేస్తుంటాం ఖచ్చితంగా అక్కడ ఏదో బ్రేక్ వేస్తుంది, బట్ మనకు అది ప్రెడిక్టబుల్గానే అక్కడే ఆ బ్రేక్ జరుగుతుంది. అలా కాకుండా దీన్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకుంటూ వచ్చింటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఆ హీరో ఫ్యామిలీ ఉంటుంది. ఆ హీరో వైఫ్ వచ్చేసి ఆమె కూడా పోలీస్ కానిస్టేబులే. సో వీళ్ళిద్దరిది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే రెగ్యులర్ వైఫ్ లాగా కాకుండా ఆమెకు కూడా ఒక ఇంపార్టెన్స్, అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టినప్పుడు సో ఆ క్యారెక్టర్ నుంచి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ క్యారెక్టర్ ఎక్కడన్నా కరెక్ట్ టైంలో ఏమైనా రియాక్ట్ అవుతుందేమో అని. బట్ అది ఏమి ఉండదు. ఏది సింపుల్గా ఎక్కడో లాస్ట్ ఊరికే ఫోన్ కాల్ మాట్లాడే అంతవరకే ఉంటుంది. మనం ఇనీషియల్గా చూసేటప్పుడు ఎక్కడో మెయిన్ హీరో క్యారెక్టర్ అగ్రెసివ్గా వెళ్తుంది కదా, ఇది ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఇలాంటి టైంలో ఎక్కడో స్ట్రక్ అవుతుంది ఈ క్యారెక్టర్. ఆ వైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పోలీస్ కానిస్టేబుల్ సేమ్ డిపార్ట్మెంట్ కాబట్టి, సో ఎక్కడో ఈ డల్ అయినప్పుడు, లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి అదే డిపార్ట్మెంట్ కాబట్టి, సో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏదో సంథింగ్ వాడికి మోటివేషన్ లాగానా లేకపోతే సంథింగ్ షేరింగ్ లాగానా ఏదో ఉంటుంది అనుకున్నా. బట్ అలాంటివి ఏం లేవు. నిజంగా అలాంటి 1-2 సీన్లు వాడింటే డ్రామా ఇంకా కొంచెం ప్రాపర్గా బిల్డ్ అయ్యేది, అదిరిపోయేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ ఆ అబ్దుల్ కళావతి వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇది కూడా బాగా ప్రెడిక్టబుల్గా అనిపించింది. దీన్ని కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా సీన్స్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆ ఎమోషన్ ఉండబట్టి ఆ సీన్లు బాగా అనిపించినాయి, కానీ లేకపోతే చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఆ కళావతి 5 years 6 years వాడి ట్రయల్ జరుగుతున్న ప్రతి టైంలో, అంటే కోర్టుకు ప్రతి చోట వచ్చి అమ్మాయి అటెండ్ అవుతుంటుంది. జైల్లో ఉన్నప్పుడు జైలు దగ్గరికి, కోర్టు ఇలా రెగ్యులర్గా అటెండ్ అవుతుంటుంది ఈ క్యారెక్టర్. సో ఎంతసేపు ఉన్నా ఈ అబ్దుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చెప్తున్నారు, అది అర్థమైంది మనకు. కానీ అట్ ది సేమ్ టైము ఆ అమ్మాయి కూడా, సో అబ్దుల్ అనే వాడిని కలవడానికి ఆ క్యారెక్టర్ కూడా ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఎన్ని ఇబ్బందులు పడి వీని కలవడానికి వస్తుంది. ఆ ఇబ్బందులు కూడా ఒకటో రెండో మనకు ప్రాపర్గా చెప్పింటే ఇంకా అదిరిపోయేది. సో అది మనకు అమ్మాయి వచ్చినప్పుడల్లా అది కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మామయ్య క్యారెక్టర్ కావచ్చు, ఇవి చాలా రగ్గుడుగా చాలా రూడ్గా ఉంటాయి ఈ క్యారెక్టర్లు. సో ఈ క్యారెక్టర్లను దాటి ఇది ఎంత కళావతి క్యారెక్టర్ ఇంత సింపుల్గా ఎలా వస్తుందని మనకు అనిస్తుంటుంది. సో ఆ ఇంటెన్సిటీని మనకు చూపించింటే ఇంకా అదిరిపోయేది డ్రామా. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే, హీరో వెంకట ప్రభు చాలా సెటిల్గా చాలా బాగా యాక్ట్ చేసినారు. అబ్దుల్, ఆ కళావతి ఈ 2 క్యారెక్టర్లు కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసినారు పర్ఫార్మెన్స్. ఒక రకంగా ఈ సినిమాకు అంటే ప్లేకు వీళ్ళ యాక్టింగ్ కూడా ప్రాపర్ గా యాడ్ అయింది కాబట్టి ఆ ఎమోషన్ కావచ్చు, టెన్షన్ ఇవన్నీ బాగా బిల్డ్ అయినాయి. ఇంకా టెక్నీషియన్ల విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అదిరిపోయినాయి. ముఖ్యంగా నైట్ సీక్వెన్స్లు అవైతే అసలు రియల్ గా మనం స్ట్రీట్లలో, ఒక టౌన్ స్ట్రీట్లలో ఎలా ఉందో అలాగనే ఉంది. అంత ప్రాపర్ గా మూడ్ క్రియేట్ చేసినారు. ఇంకా ముఖ్యంగా బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. మనకు ఆ టెన్షన్ బిల్డ్ చేయడంలో కానీ, ఆ సస్పెన్స్ ని బిల్డ్ చేయడంలో కానీ, ఎమోషన్ సైడ్ కానీ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ ప్రాపర్గా ఉంది. అంటే ఎక్కడే కానీ మనకు అబ్డ్రప్ట్ కానీ ఆ ఫీలింగే రాదు. ఏదో అలా మనకి ఎవరో స్టోరీ చెప్తుంటే అలా వింటున్నా అలా ఫీలింగే ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. రైటర్ తమీజ్
తమిజో మరి తమిళ్ ఎగ్జాక్ట్ ఏమంటారో వాళ్ళ అదేదో డిఫరెంట్గా ఉంటుంది. సో మూవీస్లోకి రాకముందు డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేసినాడు. ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఈ సినిమాలో తెలుస్తుంటుంది. అంటే ఆ పోలీస్ క్యారెక్టర్ అంత ప్రాపర్గా అంటే ఆ సీన్లు కావచ్చు, ఆ డీటెయిలింగ్ కావచ్చు అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ అయితే ఆ రైటర్ అని తెలుస్తుంది మనకు. డైరెక్టర్ సురేష్ ఈయన కూడా స్టోరీ తమిజ్ అయినా కూడా స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇది కూడా చాలా ప్రాపర్గా ఉంది. వాళ్ళ లవ్ స్టోరీ మెలో డ్రామాటిక్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ అది ఎక్కడే కానీ లేకుండా చాలా ప్రాపర్గా అంటే ప్రాపర్గా ఉంది. అంటే క్లైమాక్స్లో ఎక్కడో ఒక స్టేజ్లో భయం అవుతుంది, ఏంట్రా తమిళ సినిమాలో ఎండింగ్ ఉంటుందా అని. కానీ అలాంటిది ఏం లేదు. ఫైనల్లీ ఇలాంటి సినిమాలు చాలా రేర్ అంటే రేర్గా వస్తాయి. మిస్ కావద్దు, ఫ్యామిలీతో కలిసి చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.25. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా ఎనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.